హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మొన్న ఉగాది పండుగ రోజున కమ్మరిపల్లి గ్రామంలో ఒక క్రూరమైన ఘటన జరిగింది. దానికి వీరబైన నరేష్ అని కారుకుంట మొత్తం అంత తెలుస్తుంది. భార్యపై విచక్షణ కోల్పోయి కొబ్బరి బండలు కొట్టే కత్తితో విచక్షణ కోల్పోయి విచక్షణారహితంగా నరకడంతో ప్రాణాపాయ స్థితిలో కూడా ఇప్పుడు ప్రైవేట్ వరంగల్లో హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ఎవరైతే నిందితుడున్నాడో వీరబైన నరేష్ వాళ్ళ తల్లి ఉంది, వాళ్ళ తల్లితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి అమ్మా, ఆ రోజు ఏం జరిగింది తల్లి? నేను ఆ రోజు ఏం నేను అయితే ఎప్పుడు వచ్చారు మైబాల్ ఉండి ఎప్పుడు వచ్చారో ఏం కథ నాకు తెలియదు. మైబాల్ నుంచి నేను 60 లక్షల నేను ఆడపిల్ల ఉన్నది ఒకటి, ఇంటి మీద భర్త లేడు, ఇద్దరు పిల్లగాన్లు. నేను కనీసానికి ఇబ్బందిగా నేనైతే గురి పడి నాయన ఇబ్బంది పడి నా పిల్లగాన్లు అయ్యో నా పిల్లలు అయితేంది వాళ్ళ పిల్లలు అయితేందని నేను పంట పండించానా, కింట బియ్యం వేసేది. నేను నన్ను అయితే ఒక్కనాడన్నా అమ్మ లేదు, అత్త లేదు, మామ లేదు, మర్ది లేదు, చెల్లె లేదు, నన్ను అయితే ఇబ్బంది పెట్టిండు. ఎంతమంది పిల్లలు? ఎట్లా పెళ్లి చేసుకున్నాడు? నేనైతే అప్పుడే ఫస్ట్ నేను వద్దన్నా. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీళ్ళు? ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి ఎక్కడ? అమ్మాయి ఇంటి వెనకనే. అంటే నువ్వు ఆ పెళ్లికి మీరు ఒప్పుకున్నారా పెద్దలుగా? మొన్న ఏం జరిగింది పండుగ పూట? నేను నాకు తెలియదు పండుగ పూట, నేనేం చూడలే. నేను అంటే ఊరోళ్ళు ఏమనుకుంటున్నారు అసలు? ఊరోళ్ళు అనుకున్నది నేనేం లేదు సార్. ఆ రోజు ఏం జరిగింది? కత్తి పట్టుకొని మీ కొడుకు పోయి నరికి అంటున్నారు కదా? నేనైతే చూడలేదు. నరకలేదు అంటారా మరి మీరు? నరకలే నేను అనలేదు. మేము నరికినాక పోయి అందరు ఉరుకుతా అంటే నేను ఉరికినాక అయ్యో మళ్ళీ నా చిన్న కొడుకే ఎవరు రాకుండా ఉంటే నేనే పోయి దాన్ని తువల చుట్టి వాడగానే నా కొడుకే తీసుకుపోయాడు బండి మీద. ఇప్పుడు నేను 1,00,000 రూపాయలు పెట్టుకున్నా దాని మీద. 1,00,000 రూపాయలు నా కోడలు బతకాలని కూడా పెట్టుకున్నాను. మరి ఒక అమ్మాయి పిల్లలు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, భార్య ఆ విధంగా నరకడం కరెక్ట్ అంటారమ్మా? కరెక్ట్ కాదు. ఎవరికైనా ఆడపిల్లలు ఉంటారు అంతా ఇప్పుడు మాట్లాడుకోలేదు. పెద్ద మనుషులు కూడా మాట్లాడుకుంటున్నాడు కదా, పంచాయతీ కూడా ఉన్నారు కదా వాళ్ళకి. ఏమన్నా తెలియదు. అంటే పండుగ వచ్చిందని ఆగిందా, ఒక్కరోజు ఆగిల్లు తెల్లారి పంచాయతీ చేసుకుందాం అని చెప్పేసి అన్నారట పెద్ద మనుషులు. మరి నాకు తెలియదు, మరి అది నాకు తెలియదు. అది ఇప్పుడు మరి కొడుకు చేసింది మరి, అంటే శిక్ష ఎట్లా పడాలంట మరి కొడుకు? ఇంకా కొడుకు వాళ్ళు మీ ఇష్టం, నేను పాడంటే పడుతుందా లేదా వద్దంటే పోకుంటారా, ఇక వాళ్ళ ఇష్టం, వాళ్ళ నిర్ణయం ఉంటది. చేసిన తప్పంటారు? తప్పే అంట. చూసారా, కన్న తల్లి కూడా కొన్ని భారమైన మాటలు కూడా నోట్ రానిపరుస్తుంది. ఎందుకంటే కన్న కొడుకు ఈ విధంగా చేశాడంటే పాప ఆమె కూడా తప్పే అంటుంది, జీర్ణించుకోలేకపోతుంది. ఇప్పుడు మా కోడలు బతకడానికి కూడా డబ్బులు కూడా నేనే పెడుతుంది, 1,00,000 రూపాయల దాకా నేనే పెడుతుంది అని చెప్తుంది. ఇంట్లో తన బిడ్డ కూడా ఉంది, నేను నా బాధ ఎవరితో చెప్పుకోవాలి, నా బాధ కూడా ఎవరు తీర్చాలి, ప్రేమించి పెళ్లి చేసుకోవడం మంచిగా బతుకుతాను అనుకున్నా కానీ ఈ విధంగా చేస్తాను అనుకోలేదు. శిక్ష పడితే పడండి, మరి నేనేం చేద్దాను కదా, దానికి కాలమే నిర్ణయిస్తుంది చెప్పేసి బాధపడుతూ కూడా చెప్తుంది. ఇక్కడ కూడా వీరందరూ కూడా అంటే నా స్థానికులు కూడా వాళ్ళు కూడా ఇట్లా జరగకూడదు అని మనం కోరుకుందాం. అమ్మాయి కూడా మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మళ్ళీ తిరిగి రావాలని చెప్పేసి ఇక్కడ ఉండే స్థానికులు కూడా కోరుకుంటున్నారు. స్థానికులు ఉన్నారు తెలుస్తుంది. ఆ రోజు ఏం జరిగింది? పండుగ రోజు ఏం జరిగింది? అయితే ఏది చూడలేదు సార్. పోయినాకనే మేము అందరం అక్కడ కింద పడ్డాకనే పోయినాం సార్. ఎవరు కింద పడ్డారు అక్కడ? అక్కడ విజయను నరికిన తర్వాతనే మేము అందరం పోయినాం. అందరు ఏడతారు ఏందని పోయినాం గానీ మేమైతే తతిమది ఏమి చూడలేదు సార్. అంతే సార్. అంటే ఇక్కడ గొడ్డలు ఉందా, కత్తిపీట ఉందా, ఎట్లుంది అక్కడ? ఇక అంతా మేము చూడలేదు సార్. తర్వాత ఇక పోలీసు వాళ్ళు వచ్చి కత్తులు అవన్నీ చూసిన తర్వాతనే చూసినాం తప్ప మాకేం తెలియదు. విజయ్కి ఎక్కడెక్కడ గాయాలైనాయి దెబ్బలు? ఇక బాగా మెడకైతే తలిగింది సార్, మెడకు తలిగింది, ఛాతికి తలిగింది, ఏలైతే ఊసి ఆడబడ్డాయి సార్. ఇక 3 పడ్డ తర్వాత చూసినాం తప్ప ఇక ఏది చూడలేదు సార్. మరి పండుగ రోజు ఇట్లా ఆ విధంగా ఆడవాళ్ళని ఈ విధంగా కరెక్ట్ అంటారా? ఆ విధంగా అది మానవ జన్మ పుట్టినోనికైతే అది రాదు సార్. అది గొడ్డు జన్మ పుట్టిండు వాడు కాబట్టి కన్న తల్లిదండ్రులు కూడా క్షమించలేదు వాడు. మనం ఏం మనసులో అంటాం సార్? అది మళ్ళీ మానవ జన్మతోటి లేడు, ఎద్దు జన్మతోటి పుట్టినోతో మనం ఏమనలేము సార్. మళ్ళీ ఎవరి కోపం వచ్చి తిట్టినా వాళ్ళందరు పోయినాక తిట్టినా నాకైతే ఒక్కడు కూడా తలగదు సార్. ఆ పిల్ల మాటికి 2 ఆడపిల్లలని మటుకి కష్టపడతాంది, కొట్టినా తిట్టినా అయితే పడతాంది. ఇక ఈ మధ్యలో ఈ జరిగింది మనకు తెలియదు.